ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం టాపిక్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఆ ఎగ్జామ్కి సంబంధించి చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు. అన్న, ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయండి అని కొంతమంది అంటున్నారు, ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయాలి అని. సో కొంతమంది పాయింట్ ఏంటంటే అసలు దీని గురించి అప్డేట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. సో దాని గురించి ప్రస్తుతానికి ఏం అప్డేట్ లేదు, ఓకేనా. ఎందుకంటే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎగ్జామ్ మన పాయింట్ ఏంటి అంటే, మన సైడ్ నుంచి స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ యాజ్ పర్ సిలబస్ రాలేదు. సో మొత్తం ఎగ్జామే రీకండక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. సో విచ్ ఈస్ మీ పాయింట్ ఆఫ్ సైడ్ నుంచి ఓకేనా. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రాసిన వాళ్ళ సైడ్ నుంచి ఓకే, బట్ అదర్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా కాయిన్కి 2 సైడ్స్ నుంచి ఆలోచించాలి. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 క్వశ్చన్లు యాజ్ పర్ సిలబస్ లేదు అంటున్నారు. ఫస్ట్ థింగ్, అవి నిజంగానే యాజ్ పర్ సిలబస్ లేవా? యాజ్ పర్ సిలబస్ నిజంగానే 10 క్వశ్చన్స్ లేవా? లేదంటే 1 2 3 4 5 6 క్వశ్చన్స్, 7 or 8 or 9 or 10 ఎన్ని క్వశ్చన్స్ యాజ్ పర్ సిలబస్ కాపీ ఇవ్వలేదు అని మనం కాదు కన్ఫర్మ్ చేసేది, వాళ్ళ సైడ్ నుంచి కూడా వినాలి. మనం చెప్పినాం, బట్ వాళ్ళు వెరిఫై చేయాలి. ఎవరెవరైతే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎగ్జామ్ రాసిర్రు వాళ్ళు అబ్జెక్షన్స్ కూడా పెట్టిర్రు, ఓకేనా. అబ్జెక్షన్స్ పెట్టిర్రు, ఆబ్జెక్షన్స్ వాళ్ళు చూసుకున్నారు కూడా, చూసి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి నిజంగానే యాజ్ పర్ సిలబస్ ఎన్ని క్వశ్చన్స్ అయితే లేవు, ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ అయితే లేవో, ఆర్ఎల్స్ ఏదన్నా క్వశ్చన్కి ఆన్సర్లు వాళ్ళ సైడ్ నుంచి తప్పున్నాయో, ఆబ్జెక్షన్స్ మీరు పెట్టినవి వాళ్ళు వెరిఫై చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఒకటి స్టాండ్ తీసుకుంటారు వాళ్ళు, ఓకేనా. సో చూద్దాం, ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి రిజల్ట్స్ వస్తాయి కదా నార్మల్గా. ఇప్పుడు రేపో ఏమో రిజల్ట్స్ ఇస్తా అని చెప్పారు ఫస్ట్ 2 days వాళ్ళే. చూద్దాం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం చేస్తారు అనేది. అండ్ మన వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా ట్రై చేస్తున్నారు కదా, సో దాని గురించే చూద్దాం. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ విషయంలో ఎగ్జామ్ రీకండక్ట్ అనేది 90% కుదరని పని. ఏదో ఒక ఇయర్లో చేసిరు కావచ్చు, బట్ 90% ఎగ్జామ్ రీకండక్ట్ అనేది చేయరు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, డబ్బులు ఖర్చు అవుతాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలంటే కూడా ఆన్లైన్ ఎగ్జామ్, ఆ సిస్టమ్స్ అవైలబుల్ ఉండాలి, సెంటర్స్ అవైలబుల్ ఉండాలి, మనకు అనుకున్న సెంటర్స్ అనుకున్న టైంలో అవైలబుల్ ఉండాలి, ఓకేనా. ఐఆన్ డిజిటల్ జోన్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్ సెంటర్స్ అవైలబుల్ ఉండాలి, ఆ ఎగ్జామ్ సెంటర్స్ దొరకాలి, మళ్ళీ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మళ్ళీ హాల్ టికెట్స్ ఇష్యూ చేయాలి. సో సెపరేట్గా ఇప్పుడు ఈ ప్రాసెస్ అసలే అడ్మిషన్స్ డిలే అయినాయి. సిపికెట్ అడ్మిషన్లు వేరే అడ్మిషన్స్ తోటి కంపేర్ చేసుకుంటే, బీఈడీ అడ్మిషన్స్ కానీ, ఎంబీఏ ఎంసీ అడ్మిషన్స్ కానీ, లా అడ్మిషన్స్ కానీ, ఇంకేదన్నా అడ్మిషన్స్ కానీ తోటి కంపేర్ చేసుకుంటే సిపి గెట్ పీజీ అడ్మిషన్స్ లేట్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ లేట్ అవుతాయి. ఈ ఇయర్ ఇంకా లేట్ అయినాయి. ఇప్పుడు ఈ ఇయర్ తొందర కంప్లీట్ చేయాలి అనే ప్రాసెస్లోనే ఉన్నారు మనోళ్ళు. ఇప్పుడు ఈ ఇష్యూ తీసుకొచ్చి రీకండక్ట్ చేయండి అన్న కూడా వాళ్ళు చేయరు రీకండక్ట్. సో ఒకవేళ రీకండక్ట్ 90% నమ్మకం లేదు కదా, మరి ఏం చేస్తారు అంటే మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి కలుపుతారు. ఆ పర్టికులర్ క్వశ్చన్స్ని ఎవరైతే ఆ 10 క్వశ్చన్ల గురించి నార్మల్గా మన స్టూడెంట్స్ అడుగుతున్నారో అవి 10 క్వశ్చన్లే ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, వాళ్ళు వెరిఫై చేస్తారు. అబ్జెక్షన్స్ పెట్టిన దాని ప్రకారం వెరిఫై చేసి ఆ క్వశ్చన్స్ ఎవరైతే అటెంప్ట్ చేసిర్రో ఆ క్వశ్చన్స్కి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు, కలుపుతారు, ఓకేనా. సో ఇది మ్యాక్సిమం వాళ్ళు చేసే పని. ఇది అది 10 క్వశ్చన్లే ఉండని, 5 క్వశ్చన్లే ఉండని, 8 ఉండని, 10 కంటే ఎక్కువనే ఉండని. క్వశ్చన్స్ వాళ్ళ సైడ్ నుంచి మొత్తానికి యాజ్ పర్ సిలబస్ మొత్తానికి రాంగ్ ఉంది, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ప్రతి పర్సన్కి మార్క్స్ యాడ్ అవుతాయి. లేదంటే క్వశ్చన్ అటెంప్ట్ చేసినా చేయకపోయినా అందరికి గలుపుతారు, ఏదో ఒకటి తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, నార్మల్గా ఒకవేళ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి అది తప్పైనా రైట్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది కాబట్టి తప్పైనా రైట్ అయినా మార్క్స్ యాడ్ చేస్తారు. కాబట్టి అందరికీ పెరుగుతాయి, ఓకేనా. అందరికీ తగ్గుతాయి, ఓకేనా. సో దానివల్ల ఇంపాక్ట్ అనేది కొంచెం వరకు ఉంటుంది. ఎందుకంటే నీ ఒక్కరికి పెరుగుతలేవు కదా, అటెంప్ట్ చేసిన అందరికీ పెరుగుతున్నాయి, అందరితో పాటు నీకు కూడా పెరుగుతాయి. సో ఎగ్జామ్ టఫ్ వచ్చింది పేపర్, ఆబ్వియస్లీ ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది. ఎవరైతే మంచిగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయి. ఈ మార్క్స్ కలపడం వల్ల కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, కొందరికి బెనిఫిట్ అవుతుంది అంతే, కొందరికి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. కలిపితే అందరికి కలుపుతారు, ఎగ్జామ్ రాసిన అందరికి కలుపుతారు. సో అప్పుడు మనకేం బెనిఫిట్ ఉంటుంది స్పెషల్గా? లేదంటే ఆ క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ కలపాలనుకుంటే ఆ క్వశ్చన్లు ఎవరైతే అటెంప్ట్ చేసారో అది అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్లు మొత్తానికి అటెంప్ట్ చేయకుండా ఉన్న వాళ్ళకి కలపరు. అటెంప్ట్ చేసి ఇట్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అది క్వశ్చన్ తప్పైనా రైట్ అయినా అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి మార్కులు కలిపిరు అనుకోండి, మోస్ట్లీ 90% నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్లకు అందరు అటెంప్ట్ చేశారు. సో అందరికీ కలుపుతారు మార్కులు, నీకు పెరుగుతాయి, నీతో పాటు అందరికీ పెరుగుతాయి. సో దానివల్ల నీకు పర్టికులర్గా వచ్చే బెనిఫిట్ ఏముంటుంది, ఓకేనా. సో ఎగ్జామ్ ఎవరెవరైతే మంచిగా అటెంప్ట్ చేశారో, మీరు 10 క్వశ్చన్లు అంటారు కదా, 10 క్వశ్చన్ పక్కన పెట్టాలి, మిగిలిన 90 క్వశ్చన్స్ ఇన్ ద సిలబస్ వచ్చినాయి కదా. సో ఆ క్వశ్చన్స్ హార్డ్ వచ్చినాయో, ఈజీ వచ్చినాయో, మోడరేట్ వచ్చినాయో, మీరు ఎట్లా చదువుకున్నారు, ఎట్లా ప్రిపరేషన్ అయ్యారు, ఎట్లా అటెంప్ట్ చేశారు అన్నది ఇంపార్టెంట్, ఓకే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళు నార్మల్గా
రీకండక్ట్ అనేది చేయడం కష్టం, బట్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకే, సో మార్క్స్ అనేవి కలుపుతారు. అబ్జెక్షన్స్ పెట్టిన దాని ప్రకారం మీరు ఏదైతే అబ్జెక్షన్స్ పెట్టిరో ఆబ్వియస్లీ అందరూ ఒక్కరు అబ్జెక్షన్ పెట్టిరంటే ఆ క్వశ్చన్ అనేది నిజంగానే అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్ నిజంగానే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే అది మార్క్స్ కలిపితే అందరికీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. అన్న నేను అబ్జెక్షన్ పెట్టలేదు, ఇంకొకరు అబ్జెక్షన్ పెట్టలేదు, అప్లై చేసిన ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ పెట్టరు కదా. ఒకరు అబ్జెక్షన్ పెట్టారు అంటే ఆ క్వశ్చన్ మీద ఆ క్వశ్చన్ నిజంగానే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే ఆ క్వశ్చన్కి మార్క్ కలిపితే ఆ సబ్జెక్ట్ మొత్తానికి కలుస్తుంది. అంటే ఆ సబ్జెక్ట్ రాసిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒకరు పెడితే సరిపోతుంది. సో ఆ 10 క్వశ్చన్లకు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు అబ్జెక్షన్స్ ఆల్రెడీ పెట్టిర్రు, ఆల్రెడీ పోయినాయి కూడా. సో ఎవరైతే రాసిరో డబ్బులు పేమెంట్ చేసి అబ్జెక్షన్ పెట్టుకున్నారు, ఇక వాళ్ళ సైడ్ నుంచి వెరిఫై చేసుకొని వాళ్ళ సైడ్ నుంచి మార్క్స్ అనేవి యాడ్ చేసి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు చూసుకున్న స్కోర్ ఏదైతే ఉందో మీరు చూసుకున్న స్కోర్లో ఆల్రెడీ ఆ మార్క్స్ కలిపే వస్తాయి. ఓకే, సో రీకండక్ట్ గురించి పక్కన పెట్టండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే ఉందో మీ అబ్జెక్షన్స్ని తీసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని కలిపేది ఉంటే కలుపుతారు కంపల్సరీ. ఓకే, నిజంగానే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అంటే వాళ్ళు ఎందుకు కలపరు? సో ఆబ్వియస్లీ కలుపుతారు మార్క్స్. ఎవరెవరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసారో ప్రతి ఒక్కరికి మార్క్స్ కలుస్తాయి. ఆల్రెడీ అటెంప్ట్ చేయని వాళ్ళకి కలుపుతారా కలవదా అని తెలియదు. మ్యాక్సిమం అటెంప్ట్ చేయని వాళ్ళకి కలపరు, బట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి 90% కాదు 100% ఆ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. వాళ్ళ సైడ్ నుంచి వెరిఫై అనేది చేసుకొని కలుపుతారు. అబ్జెక్షన్స్ పెట్టారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రీకండక్ట్ అనేది ఉంది కదా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోరు. ఒకవేళ పేపర్ ఇంకా హార్డ్ ఇస్తే, ఇప్పుడు రీకండక్ట్ అనే ఆప్షన్ పెట్టి మీరు మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడితే అది దీనికంటే డబుల్ త్రిబుల్ ఇంకా హార్డ్ వస్తే పేపర్ మీ పరిస్థితి ఏంది? 25 మార్క్స్ కూడా రావు. అర్థమైందా? సో పేపర్ అనేది రీకండక్ట్ అనేది మ్యాక్సిమం చేయరు. 90% కానీ 99% రీకండక్ట్ అనేది జరగదు. బట్ ఆ 10 మార్క్స్కి మార్క్స్ యాడ్ చేస్తారేమో అంతే. ఓకేనా, మార్క్స్ యాడ్ చేస్తే నీతో పాటు అందరికీ యాడ్ అవుతాయి మార్క్స్, చేయకపోతే నీతో పాటు ఎవరికి యాడ్ అయ్యావు. రీకండక్ట్ చేసినా నీతో పాటు అందరికీ రీకండక్ట్ చేస్తారు. సో ఏది జరిగినా అందరికీ సేమ్ అవుతుంది. ఇక్కడ స్పెషల్గా మనకు ఒక్కరికి బెనిఫిట్ ఏం జరగట్లేదు. సో అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి అందరితో పాటు నీకు కూడా ఇంక్రీజ్ అవుతాయి. నువ్వు మిగిలిన 90 క్వశ్చన్స్లలో ఎంత స్కోర్ చేసినావు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకేనా, మిగిలిన 90 క్వశ్చన్స్లలో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నావు, ఎంత ఇంపార్టెంట్ మార్క్స్ తెచ్చుకున్నావు, ఎంత స్కోర్ తెచ్చుకున్నావు అన్నది ఇంపార్టెంట్. ఈ 10 క్వశ్చన్ల మార్క్ కలిపితే అందరికి కలిపితే నీకు కూడా కలుస్తాయి. మిగిలిన 90 క్వశ్చన్స్లో నువ్వు ఎంత తెచ్చుకున్నావు అన్నది ఇంపార్టెంట్. సో అది పాయింట్. అందులో స్కోరు 90 క్వశ్చన్స్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేసారో వాళ్ళకే మంచి ర్యాంక్స్ వస్తాయి, వాళ్ళకే క్యాంపస్ వస్తుంది. నేను మీ సైడే ఉంటా, స్టూడెంట్ సైడే ఉంటా, బట్ 2 సైడ్స్ ఆలోచించాలని చెప్తున్నా. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి, మన సైడ్ నుంచి ఆలోచించాలి. ఇక ఇంతగానో చెప్పిన కదా, రీకండక్ట్ అనేది జరగదు. మళ్ళీ చెప్తున్నా, రీకండక్ట్ కష్టం, అది 10% కూడా హోప్ లేదు. కానీ మార్క్స్ కలుపుతారు. మార్క్స్ 100% కలుపుతారు. 100% అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన ప్రతి క్వశ్చన్కి మార్క్స్ కలుపుతారు. అది 100% కలుపుతారు. అటెంప్ట్ చేసిన ప్రతి స్టూడెంట్కి కలుపుతారు. సో అది దాని గురించి టెన్షన్ పెట్టుకోండి. మిగిలిన 90 క్వశ్చన్లు ఎవరు ఇట్లా అటెంప్ట్ చేసిరు అనే పాయింట్ నాది అదే ఆలోచిస్తున్నా. మిగిలిన 90 క్వశ్చన్స్లో ఎవరు మంచిగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు ర్యాంక్స్ వస్తాయి, వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి. సో థింక్ అబౌట్ రిమైనింగ్ 90 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ గురించి ఆలోచించకండి. కలిస్తే అందరికీ కలుస్తాయి కాబట్టి, నీతో పాటు మిగిలిన వాళ్ళకి అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా కలుస్తాయి కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో దీనివల్ల ఎనీవేస్ చూద్దాం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రెస్ నోట్ లాంటిది ఏమైనా రిలీజ్ అయితే ఆబ్వియస్లీ అప్డేట్ ఇస్తాయి యూట్యూబ్లో. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ అటెంప్టెడ్ దిస్ ఎగ్జామ్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎగ్జామ్. మంచిగా జరుగుతుంది. ఓకేనా, వాళ్ళు కూడా మనకు మంచిగా చేయాలని చూస్తారు. ఎందుకంటే మనం స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నాం. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే ఆ అబ్జెక్షన్స్లో రెక్టిఫై చేసి మార్క్స్ యాడ్ చేస్తారు కంపల్సరీ. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఓకే, డన్.